ఒకరోజు ఒక వ్యక్తి ట్రైన్లో ప్రయాణిస్తూ బైబిల్ చదువుతున్నాడు. ఆ బైబిల్ చదువుతున్న వ్యక్తి పక్కనే ఒక యవ్వనస్తుడు కూర్చుని బైబిల్ చదువుతున్న వ్యక్తితో, ఏమయ్యా, చూస్తుంటే చాలా పెద్ద మనిషిలా ఉన్నావు. ప్రపంచం అంతా సైన్స్తో ముందుకు పరిగెడుతుంటే నువ్వేంటి ఇంకా ఈ మత గ్రంథాన్ని చదువుతున్నావు? ఇవన్నీ ఎప్పుడో రాసిన పుస్తకాలు. దేవుడు లేడు, దయ్యం లేదు. సృష్టిలో జరిగే ప్రతి విషయానికి కారణం సైన్స్ అన్నాడు. అందుకు ఆ బైబిల్ చదువుతున్న వ్యక్తి చిన్నగా నవ్వి, అబ్బాయి, దేవుడు లేడంటావా? మరి ఈ సర్వ సృష్టిని, నన్ను, నిన్ను ఎవరు సృష్టించారు అని ప్రశ్నించాడు. అందుకు ఆ యవనస్తుడు, ఈ సృష్టి అంతటికీ కారణం సైన్స్. దీనిని ఎవ్వరూ సృష్టించలేదు, దానంతటా అదే పుట్టుకొచ్చింది. నేను ఒక సైంటిస్టును, ఒక ల్యాబొరేటరీలో పనిచేస్తున్నా. లోకంలో ప్రజలు దేవుడు దేవుడు అంటూ సమయం వ్యర్థం చేస్తుంటే నాకు చాలా బాధగా ఉంది అన్నాడు. ఈ మాటలు పూర్తయ్యేలోపే బైబిల్ చదువుతున్న వ్యక్తి దిగవలసిన స్టాప్ వచ్చింది. అతడు దిగిపోతూ, అబ్బాయి, ఇది నా కార్డు. మీకు సమయం దొరికినప్పుడు వచ్చి నన్ను కలువు. దీనికోసం మనం చర్చిద్దాం అని చెప్పి అతడు వెళ్ళిపోయాడు. తీరా ఆ కార్డు వెనక్కి తిప్పి చూస్తే దానిపై థామస్ అల్వా ఎడిసన్ అని రాసి ఉంది. అది చూసిన ఆ యవ్వనస్తుడు అప్పటికే చాలా ప్రఖ్యాతి సంపాదించిన ఎడిసన్ గారి పేరు చూసి ఇప్పటి వరకు తాను మాట్లాడింది ఇంత గొప్ప వ్యక్తితోనా అని ఆశ్చర్యపోయాడు. ఆ తర్వాత ఎడిసన్ గారిని కలుసుకోవడానికి ఆయన ల్యాబొరేటరీకి వెళ్ళాడు. అక్కడ ల్యాబొరేటరీలో ఎడిసన్ గారిని కలిసి, అయ్యా, మిమ్మల్ని కలవడం చాలా సంతోషం. ఆ రోజు మీతో తప్పుగా ఏమైనా మాట్లాడి ఉంటే క్షమించండి అంటూ చుట్టూ చూస్తున్నాడు. ల్యాబొరేటరీ మొత్తం రకరకాల మెషిన్లు, పరికరాలు ఉన్నాయి. ఈ యవనస్తుడి కళ్ళు ఒక పరికరంపై పడ్డాయి. గబగబా దాని దగ్గరకు వెళ్ళి, అయ్యా, ఇదేంటి, చాలా బాగుంది. దీని ద్వారా ఏం చేస్తారు? ఇది ఎలా పనిచేస్తుంది అని ప్రశ్నలు అడుగుతూ ఉండగా అతడికి ఒక పాఠం నేర్పాలని ఎడిసన్ గారు, అదేంటో నాకు తెలియదు అబ్బాయి, ఏంటో దానంతటా అదే పుట్టుకొచ్చింది అన్నారు. ఆ సమాధానానికి ఆశ్చర్యపోయిన ఆ యువకుడు, అది ఎలా సాధ్యమండి? మీరు తయారు చేయకుండా ఇది ఎలా పుట్టుకొస్తుంది? ఎవరూ తయారు చేయకుండా పరికరాలు ఎలా పుట్టుకొస్తాయి? చెప్పండి, ఏంటిది, ఎలా పనిచేస్తుంది అంటూ మరలా ప్రశ్నలు మొదలుపెట్టాడు. దానికి ఎడిసన్ గారు, ఏంటోనయ్యా, నేను ఇక్కడికి వచ్చేసరికి అది ఇక్కడ ఉంది. బహుశా నీవు నాతో అన్నావుగా, దీనికి సైన్స్ కారణమై ఉంటుంది. దానంతటా అదే పుట్టుకొచ్చింది అన్నారు. ఆ యవనస్తుడు తన తప్పు తెలుసుకున్నాడు. అప్పుడు ఎడిసన్ గారు అతనితో, ఈ చిన్న పరికరమే సృష్టికర్త లేకుండా పుట్టుకొచ్చింది అంటే నువ్వు నమ్మడం లేదు. మరింత గొప్ప విశ్వాన్ని, నిన్ను నన్ను సృష్టించిన దేవుడే లేడంటే ఎలా నమ్మవయ్యా అని చెప్పి అతడికి దేవుని గురించి చెప్పాడు. మీకు తెలుసా, ఆ బైబిల్ చదివిన వ్యక్తికి ఒకప్పుడు చీకటంటే భయం. అతని తల్లి అతనికి బైబిల్ ఇచ్చి కీర్తనలు 27:1 యెహోవా నాకు వెలుగును రక్షణయునై ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును, యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెళుతును అనే వాక్యాన్ని చూపింది. ఆ వాక్యం అతనిలో గొప్ప ధైర్యాన్ని నూరిపోసింది. ఆ తర్వాత ఆ వాక్యమే ప్రపంచానికి వెలుగునిచ్చేవానిగా అతను మార్చింది. ఆ వ్యక్తే థామస్ అల్వా ఎడిసన్. థామస్ అల్వా ఎడిసన్ గారు 1847 ఫిబ్రవరి 11న అమెరికాలోని ఓహియో రాష్ట్రంలో మిలాన్ అనే ప్రాంతంలో జన్మించారు. ఈయన తల్లిదండ్రులు శామ్యూల్ ఓగ్డెన్ ఎడిసన్, నాన్సీ మాథ్యూస్ ఎలియట్. వీరిది చాలా పేద కుటుంబం. తల్లి నాన్సీ గారు మంచి భక్తిపరురాలు, ప్రార్థనాపరురాలు. చిన్ననాడు ఎడిసన్ గారు చాలా చురుగ్గా ఉండేవారు. ప్రతి విషయాన్ని చాలా నిశితంగా గమనించేవారు. ఇలాగే ఒకసారి తన తండ్రి పెంచే కోళ్లను ఈయన బాగా గమనించి అవి గుడ్డును పొదగడానికి వాటిపై కూర్చుని ఉండడం గమనించాడు. అలా తాను కూడా చేయాలని గుడ్డుపై కూర్చుని ఒకసారి గుడ్లన్నీ పగలగొట్టారు. అలాగే ఇంకొకసారి నిప్పును చూసి అలా మండుతున్న వస్తువును దగ్గర నుండి గమనిద్దామని పశువుల పాకకు నిప్పు పెట్టాడు. దేవుని దయ వలన ఎవరికి ఏ నష్టం జరగలేదు. అలాగే ఇంకొకసారి పక్షులు గాలిలో ఎగరడం చూసి తాను వాటిలా ఎగరాలని కడుపు నొప్పి సోడాను తాగడం ప్రారంభించారు. ఎందుకంటే అది నీళ్ళలో వేస్తే నొరగ వచ్చి నీరు పైకి తేలుతుంది. కాబట్టి అది ఎక్కువగా తాగితే తాను తేలికై ఎగిరిపోతానని అలా చేశాడు. ఏది ఏమైనా చిన్ననాడు ఎడిసన్ గారు చేసే ఈ అల్లరి ప్రతిసారి తల్లిదండ్రులకు పెద్ద చిక్కు తీసుకొచ్చేది. చివరికి ఎడిసన్ గారిని స్కూల్లో చేర్పించారు. అయితే ఎప్పుడూ చలాకీగా ఉండే ఎడిసన్ గారికి స్కూల్లో మాత్రం ఎటువంటి ప్రోత్సాహం లభించలేదు. ఎడిసన్ గారి మెదడు చురుగ్గా పనిచేస్తూ డిస్లెక్సియా అనే సాధారణ లోపం వలన అక్షరాలు తిరిగేసి వ్రాసేవారు. ఇది చూసిన ఉపాధ్యాయులు ఈయనకు చదువు చెప్పలేమని ఇంటికి పంపేశారు. తిరిగి ఎడిసన్ గారికి ఏదో లోపం ఉన్నట్లు కబురు పెట్టారు. ఇది చూసిన ఎడిసన్ గారి తల్లి నాన్సీ గారు ఆ రోజు స్కూల్కి వెళ్ళి, నా కొడుక్కి చదువు చెప్పడం మీకు రాదు అని చెప్పండి, అంతేకాని అతనికి నేర్చుకోవడం రాదని, లోపం ఉందని అనకండి అని చెప్పి ఆమె ఎడిసన్ గారికి చదువు నేర్పింది. నాన్సీ గారు ప్రార్థనాపూర్వకంగా ఎడిసన్ గారికి బైబిల్ చదవడం, రాయడం, ప్రార్థన చేయడం నేర్పింది.
ఇంకా అనేక రకాల పుస్తకాలు తెచ్చి ఇచ్చేవారు. ఇలా చిన్ననాడు ఎడిసన్ గారు ఎక్కువగా పుస్తకాలు చదివేవారు. ఆ తర్వాత కాలంలో ఈయన తనంతట తానే స్వయంగా చదివి నేర్చుకునే సామర్థ్యాన్ని పొందారు. ప్రతిదినం ప్రార్థన, బైబిల్ ధ్యానం వలన దేవుడు సలోమోనుకి ఇచ్చినట్లు ఎడిసన్ గారికి కూడా మంచి జ్ఞానం అనుగ్రహించాడు. ఎడిసన్ గారు ఎక్కువగా శాస్త్రవేత్తలు వారు చేసిన ప్రయోగాల గురించి చదివి తాను అటువంటి ప్రయోగాలు చేయడం మొదలుపెట్టాడు. ఈలోపు ఇంట్లో వారికి సహాయంగా ఉండాలని తన 12 సంవత్సరాల వయసులో ఎడిసన్ గారు పోర్ట్క్యూర్ నుండి డెట్రాయిట్కి వెళ్లే ట్రైన్లో న్యూస్ పేపర్లు, క్యాండీలు వంటివి అమ్ముతూ తన పరిశోధనలు కొనసాగించారు. ఆ స్టేషన్లో వారు ఎడిసన్ గారికి ట్రైన్లో సామాన్లు పెట్టుకునే పెట్టెలో స్థలం కేటాయించారు. జ్ఞానయుక్తంగా పనిచేయడం వలన, దేవుని హస్తం తోడు వలన ఇతడు ఆశీర్వదించబడ్డాడు. తానే ఒక ప్రింటింగ్ ప్రెస్ను కొని హెరాల్డ్ అనే పత్రికను ముద్రించి అమ్మడం ప్రారంభించాడు. అయితే ఆ ట్రైన్లో ఒక పక్క ప్రయోగాలు, మరో పక్క వ్యాపారం చేస్తుండగా ఒకరోజు ప్రమాదవశాత్తు తాను చేస్తున్న ప్రయోగాల వలన నిప్పు పుట్టి రైలు పెట్టే కాలిపోయింది. అప్పుడు స్టేషన్ మాస్టర్ సామానంతా బయటపడేసి ఎడిసన్ గారిని చెవి పట్టుకుని గుంజుకుని రైలు నుండి తోసేశాడు. 15 సంవత్సరాల ఎడిసన్ గారు రైలు మాస్టర్ చెవి పట్టుకుని గుంజడం వల్ల జీవితాంతం వరకు వెనుకడి సమస్యతో బాధపడ్డారు. అలాగే అప్పటి వరకు తాను చేసిన పని అంతా వృధా అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలో తెలియక అయోమయంలో ఉన్న స్థితిలో దేవుడు మరొక తలుపు తెరిచాడు. మెకాంజీ అనే ఒక స్టేషన్ మాస్టర్ ఎడిసన్ గారి వద్దకు వచ్చి టెలిగ్రఫీలో శిక్షణ పొందడానికి ఈయనకు సహాయం చేశాడు. పెద్దగా చదువులు, డిగ్రీలు లేకపోయినా ప్రతిదాన్ని నిశితంగా గమనించే ఎడిసన్ గారు చాలా సునాయాసంగా టెలిగ్రఫీలో మోర్స్ కోడ్ నేర్చుకున్నారు. దాంతో బోస్టన్లో ఈయనకు టెలిగ్రఫీ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. ఇలా ఎడిసన్ గారు ఉద్యోగం చేస్తూ తన ప్రయోగాలు కొనసాగించారు. యోసేపుకు దేవుని హస్తం తోడే ఉన్నట్లు ఎడిసన్ గారికి దేవుడు తోడై ఉండి ఈయనను ఆశీర్వదించాడు. పనిలో విజయాన్ని, అందరి చేత మన్ననలు పొందుతూ తోటి వారి చేత మంచి ప్రార్థన పడ్డని ఎడిసన్ గారు సాక్ష్యం పొందారు. ఇదిలా ఉంటుండగా ఎడిసన్ గారి ప్రయోగశాలలో మేరీ షెల్వర్ అనే యువతి జాయిన్ అయింది. కొద్ది కాలానికి ఈమె ఎడిసన్ గారికి దగ్గరే 1870 డిసెంబర్ 25న వీరు వివాహం చేసుకున్నారు. ఎప్పుడూ ప్రయోగశాలలో చాలా బిజీగా ఉండే ఎడిసన్ గారికి మేరీ గారు చాలా సహాయంగా ఉండేవారు. నిజానికి ఆమె కూడా ఎడిసన్ గారి ఎన్నో ప్రయోగాల్లో సహాయం చేశారు. ఇదిలా ఉండగా 1878లో ఎడిసన్ గారు ఒకసారి కనెక్టికట్ అనే ప్రాంతానికి వెళ్లారు. ఇక్కడ ఆర్క్ దీపాన్ని చూసి ఎడిసన్ గారికి విద్యుత్తో వెలిగే బల్బును చేయాలని ఆలోచన వచ్చింది. దాదాపు 2774 సార్లు ప్రయత్నించి విఫలమై చివరికి 1879 నవంబర్ నెలలో బల్బును కనిపెట్టారు. ఇది నిరంతరాయంగా 40 గంటలు వెలిగింది. ఈరోజు మనందరికీ పగటికి రాత్రికి తేడా తెలియకుండా చేస్తున్న లైట్లన్నిటికీ ఇదే మొదటి మెట్టు. ఒక సాధారణ కడు పేద కుటుంబంలో నుంచి వచ్చిన వ్యక్తి, చిన్ననాడు స్కూల్ నుంచి త్రోసివేయబడిన ఒక వ్యక్తి, ట్రైన్లో పేపర్లు అమ్మిన ఒక వ్యక్తి తన జీవితకాలంలో 1093 వస్తువులను తయారు చేసినట్లు పేటెంట్ హక్కులు పొందాడు. ఇన్ని పేటెంట్లు కలిగిన వ్యక్తి ప్రపంచంలో వేరొక్కరు లేరు. ఇవి కాకుండా ఇంకా ఎన్నో ప్రయోగాలు, ఆవిష్కరణలు. దీనికి కారణం అతడు విశ్వసించిన నా దేవుడు. అవును, ఎడిసన్ గారు బల్బును కనిపెట్టాక దేవుడు నన్ను వెలిగించాడు, నేను ప్రపంచాన్ని వెలిగించాను అని సాక్ష్యం ఇచ్చారు. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప సాక్ష్యమో కదూ. ఇలా ఎడిసన్ గారు చివరి వరకు ఒక మంచి విశ్వాసిగా అనేకులకు ఆశీర్వాదకరంగా జీవించి 1931 అక్టోబర్ 18న తన 84 సంవత్సరాల వయసులో పరలోకం ఎక్కిపోయారు. బైబిల్లో ఆదికాండం 12వ అధ్యాయం 2వ వచనంలో దేవుడు అబ్రహామును ఆశీర్వదిస్తూ, నేను నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదకరంగా నుందువు అని వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం నెరవేర్పు అక్షరాల మనం ఎడిసన్ గారి జీవితంలో చూడవచ్చు. ఇలా ఎడిసన్ గారు తాను ఆశీర్వదించబడి ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండటకు కారణం ఇతడు నిత్యం ప్రార్థిస్తూ ప్రతిదినం వాక్యం ధ్యానిస్తూ దేవునితో సహవాసం చేయడమే. అందుకే ఈ దినం నుండి మనము నిరంతరం దేవుని ప్రార్థిద్దాం. అనుదినం తప్పక ఆయన వాక్యాన్ని ధ్యానిద్దాం. దీని ద్వారా దేవునితో సహవాసాన్ని కలిగి మనం ఆశీర్వదించబడి ఇతరులకు ఆశీర్వాదకరంగా జీవిద్దాం. అట్టి గొప్ప ధన్యత దేవుడు మనందరికీ దయచేయనుగాక. నిత్యం యేసుక్రీస్తు నామానికే మహిమ కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా.